రవి గారు ఏం చెప్తున్నారండి? ఎస్సీలో రెండు వర్గాలను మాల వర్సెస్ మాదిలుగా మార్చింది మాత్రం బీజేపీ అంటే ఒప్పుకుంటారా? నేనేమంటా, ఇప్పుడు బీజేపీ పార్టీ మోసం చేసిందని చెప్పేసి చెన్నై గారు అంటున్నారు. నేనేమంటున్నా, ఈ దేశంలో ఈ యొక్క ఎస్సీలందరినీ, దళితులందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా మోసం చేస్తే 59 కులాలకు గరిష్టంగా 15% ఉమ్మడి రిజర్వేషన్ కల్పించి మీ దాంట్లో మీరు కొట్టుకొని సావండ్రా అన్నట్టు వేసి పడేసింది. దాని తర్వాత అసలు పట్టించుకోలే. ఈ ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఈ రిజర్వేషన్ అందుతుందా లేదా, అసలు వాళ్ళందరూ అభివృద్ధి చెందుతున్నారా లేదా, వాళ్ళందరి సామాజిక పరిస్థితి బాగుపడుతుందా లేదా, ఎన్నడూ కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసము ఈ ఎస్సీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి 59 కులాల్లో ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఇంతవరకు కనీసం రిజర్వేషనే పొందలేదు. రిజర్వేషనే పొందని కులాలు ఒక 30 ఉంటాయి. రిజర్వేషన్ ద్వారా కనీసం ఒక ఉద్యోగం కూడా పొందని కులాలు ఒక 30 దాకా ఉంటాయి. నేను దాంట్లో ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు కనీసం రిజర్వేషన్లు వచ్చినప్పుడు రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది విద్యను అందుకున్నారు, ఎంతమంది ఉన్నత విద్యను అందుకున్నారు అనేది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంతవరకు ఒక్కసారి ఎక్కడ కూడా లెక్కలు తీయలేకపోయినారు. సరే, కొన్ని వాళ్ళ కుల సంఘాల వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అయ్యా మా యొక్క కులంలో ఎస్సీలలో మాకు ఇంతవరకు కూడా ఎటువంటి రిజర్వేషన్ ఫలితాలు మేము పొందలేదు, రిజర్వేషన్ పొందలేదు. తద్వారా మా యొక్క సమాజము, మా యొక్క జాతి ఇంతవరకు కూడా అభివృద్ధి చెందలేదు, అసలు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మాకేంటని చెప్పేసి రాజకీయ పార్టీల దగ్గర, నాయకుల దగ్గర వచ్చి ప్రశ్నించినటువంటి తరుణంలో అప్పటి నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు అంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది కాదు కదండి. ఇది ఎప్పుడో 94 నుంచి మందకృష్ణ మాదిగ గారు, అంత ముందు కూడా కొంతమంది నాయకులు వర్గీకరణ చేయాలని చెప్పేసి మాట్లాడుకున్న విషయం కదా. కనీసం ఇప్పుడు బీజేపీని ఎట్లా మీరు నిందిస్తారు నాకు అర్థం కాదు. బీజేపీని ఎందుకు మీరు టార్గెట్ చేస్తారు నాకు అర్థం కాదు. అంటే మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అయితే మీరు బీజేపీ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు? బీజేపీ మీద 94లో మందకృష్ణ గారు, 94లో మందకృష్ణ గారు మళ్ళీ మాట్లాడతాను. బీజేపీ ఉందా? బీజేపీ సెంటర్ లో ఉంది. బీజేపీ సెంటర్ లో ఉంది. రవి గారు బీజేపీ సెంటర్ లో ఉంది, కాంగ్రెస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లేదు. ఎందుకంటే బీజేపీ సెంటర్ లో ఉండి వర్గీకరణ బిల్లు ఆమోదించేసి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టులో ఏముంది సూచనలు చదివిందా? సరే, మంచి ఏది మోడీ గారు ఇప్పించిండు. ఆయన రాజకీయంగా ఆ న్యాయవాదులతోటి కూడి అది న్యాయమైన పద్ధతి కాదు. ఆ సుప్రీంకోర్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అది కిమ్లేరు తెచ్చిపెట్టింది. నేను చెప్పేది కిమ్లేరు తెచ్చిపెట్టింది. అవన్నీ ఎందుకు, మీ అబ్జెక్షన్ ఏంటో కొంచెం స్పష్టంగా చెప్పండి. నేను చెప్పేది సోదరా, సుప్రీంకోర్టు తీర్పుల కిమ్లేరు ఉంది. మాదిగలకైనా అన్యాయమే, మాలలకైనా అన్యాయమే. ఈ సుప్రీంకోర్టు తీర్పులా ఏముంది? మొత్తం అగ్నిస్ట్ గా ఏది మా సోదరుని మందకృష్ణ మాదిగని బీజేపీ ఆడుకుంటా ఉన్న రిజర్వేషన్లే తీసేయనికే కుట్ర చేస్తుంది. బీజేపీ నేనేం చేస్తలేనని కాదు. కాంగ్రెస్ ఏమైనా పాములో ఉందా? కాంగ్రెస్ ఇప్పటికీ నయమైన పద్ధతే మాట్లాడుతున్నారు. అదేమంటున్నారు? మేము రాహుల్ గాంధీ జనాభా లెక్కలు తీయాలి, జనాభా లెక్కలు తీసినాక మనం అంతా న్యాయంగానే చేస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. జనాభా లెక్కలు తీయాలి, జనాభా లెక్కలు ఏమన్నా తేడా ఉంటే సుప్రీంకోర్టు రావాలని చెప్పింది. సోదరా, నేనేం కాదు, అది అన్యాయంగా మాలలను మీద దృష్టి ప్రచారం చేసి మాలలు లేరు, మాలలు దోసుక తిన్నారు, దుబ్బక తిన్నారు అని ఈ మాటలా మాట్లాడేది న్యాయమైన పద్ధతి? న్యాయంగా ఒక నిమిషం సందీప్ గారు, నేనేం అడుగుతున్నా అంటే చెన్నై గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. వర్గీకరణ ద్వారా మాలలకు జరిగే నష్టం ఏంటి? అసలు మాలలు ఎందుకు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, మాలలు తప్ప మిగతా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు వ్యతిరేకిస్తే మిగతా కులాల వాళ్ళు కూడా వ్యతిరేకించాలి కదా. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు? కేవలం మాలలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, మీరు చెప్తున్నారు కేవలం బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీ ఆడుతున్న నాటకానికి నేను ఒకటే సమాధానం మళ్ళీ చెప్తున్నా. బీజేపీ నమ్మేది అంత్యోదయ సిద్ధాంతాన్ని. ఆ సిద్ధాంతం ప్రకారము సమాజంలో వెనుకబడినటువంటి ప్రతి ఒక్క పౌరునికి ప్రభుత్వం యొక్క ఫలాలు అందేలా చూసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మా బాధ్యతను మేము సక్రమంగా 100% 100% నిర్వహిస్తాము.
దాంట్లో ఎటువంటి ఆటంకాలు వచ్చినా మా సిద్ధాంతం ప్రకారం మేము పోతాము. ఎందుకంటే ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్క పౌరునికి అందాలంటే ఎవరైనా వ్యతిరేకిస్తారా? ఎవరైనా వద్దంటారా? మీరు వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు అనే విషయాన్ని మీరు చెప్పాలి గానీ గుడ్డిగా భారతీయ జనతా పార్టీని మీరు వ్యతిరేకించడం, భారతీయ జనతా పార్టీ ఏదో కుట్ర చేస్తుందని చెప్పేసి మాట్లాడడం అది అన్యాయము. ఆ విధంగా మాట్లాడకండి. మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయో సూటిగా 1-2 లైన్లలో చెప్తే సరిపోతుంది కదా. మిగతా కులాలు అన్నిటినీ కూడా మీరు మీ కాన్ఫిడెన్స్ లో తెచ్చుకోండి. మిగతా ఎస్సీలలో ఉన్నటువంటి 57-58 కులాలను మీరు ఒప్పించండి, వర్గీకరణ వద్దని చెప్పేసి ఒప్పించండి. అట్లా ఒప్పించగలరా? కేవలం మీరు మాత్రమే వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీని తిడుతూ వర్గీకరణ అంశం ఇప్పటిదా 1967 నుంచి వర్గీకరణ కోరుకుంటున్నారు కదా. 67 నుంచి కోరుకుంటున్నారు వర్గీకరణ, ఇప్పుడు కాదు కదండి. 67 నుంచి కోరుకుంటుంటే ఒకప్పుడు ఇప్పుడు సరే లెఫ్ట్ పార్టీలలో అక్కడ ఇక్కడ పనిచేసినటువంటి మందకృష్ణ మాదిగ మా దాంట్లోకి ఎందుకు వస్తాడని మీరు మా దాంట్లో కలిసిపోయని చెప్పేసి మాట్లాడతారు. మాకు ఆయన సిద్ధాంతానికి, అసలు మందకృష్ణ మాదిగ సిద్ధాంతానికి ఆయన నమ్మి వచ్చి పనిచేసి అక్కడ నుంచి వచ్చినటువంటి సిద్ధాంతానికి ఎంత తేడా ఉంటది? ఆయనను మేమెందుకు కలుపుకుంటాం, మాకు ఆయన ఎందుకు అదేస్తాడు? అది కరెక్ట్ కాదు. నేను అడిగిన 2 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని మాత్రం చెన్నై గారిని నేను వినయంగా కోరుకుంటున్నాను. చెన్నై గారు ఏం చెప్తారు? ఇప్పుడు న్యాయమైన పద్ధతి అంటే అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు? షెడ్యూల్ కులాలు 59 కులాలు ఉమ్మడిగా చేసి మీరు డెవలప్ కాని నాయన అని రిజర్వేషన్ పెట్టిండు. పెట్టిందా అని నా ఆస్తి కాదు కదా, నేను ఇయ్యనికి నీ ఆస్తి కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదగండి, డెవలప్ కానీకే నేను పెట్టినా అని అన్నాడు. కానీ ఏది 59 కులాలకు అన్యాయం అన్యాయం సరే 59 కులాలకు వర్గీకరణ ఆయనకో వర్గీకరణ అయితే 59 కులాలకు వంచు, 59 కులాలకు న్యాయం చేస్తావా అని. అదేవిధంగా డెవలప్ ఆయనలకు ఏం చెప్పింది కోర్టు చెప్పింది, కమిటీలు ఉషామేర కమిటీ చెప్పింది, రామచంద్రరావు కమిటీ చెప్పింది. 59 కులాలలో డెవలప్ అయిన కులాన్ని విడిచిపెట్టి మాలల్లో అంటే ఉపకులాలకు కార్పొరేషన్ పెట్టమన్నది, అన్ని పెట్టమన్నది. ఆ మాదిగోళ్ళు డెవలప్ అయినరు. ఆ మాలల్లో ఉన్న ఉపకులాలు నీవు అన్నట్టు ఉపకులాలకు న్యాయం చేయమన్నారు. కానీ నీవు ఇంకా చేయాలని అనుకోక ఇది రాజకీయ కుట్ర. ఇప్పుడు ఏంటంటే మాలలు మొత్తం ఓట్లు కాంగ్రెస్కి వేస్తారు. ఎట్టా ఇదే మందకృష్ణ మాది ఏమన్నాడు? బీజేపీకి వేయకపోతే నేను సచ్చినట్టు ఓట్లు అని అన్నాడు. బీజేపీ కోటేయమన్నాడు. ఇంత కుట్ర పెట్టుకొని నడిచినాక ఇప్పుడు అదే మోడీ గారు ఒక కులానికి వచ్చి చెప్పిండు మీటింగ్లో, ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ రావచ్చునా ఒక కులానికి అంటే? చెన్నై గారు, నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం సూటిగా చెప్పట్లేదు. మీరు ఎక్కడెక్కడికో తీసుకొని పోతున్నారు. నేను అడిగిన ప్రశ్న ఒకటే, మాల కులస్తులు వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకము? ఒకవేళ మీరు వ్యతిరేకమైతే మిగతా ఎస్సీ కులాలన్నిటినీ కూడా మీరు కలుపుకొని సమన్వయంగా దీన్ని వ్యతిరేకించండి. దీనికి మీరు సమాధానం చెప్పండి అంటే మీరు ఏదో తిప్పి చెప్తే ఎట్లా? ప్రజలకు అర్థం కావాలి కదండి. ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళు అందరికీ కూడా మరి చెన్నై గారు టీవీ లైవ్ లో వచ్చినారు, ఆయన ఏం చెప్తారనే సమాధానం కోసం వేచి చూస్తున్నారు. మీరు ఎందుకు వ్యతిరేకం అనేది సూటిగా సమాధానం చెప్పకుండా మోడీ ఇట్లా అన్నాడు, అది అట్లా అన్నాడు, మందకృష్ణ ఇట్లా అవన్నీ ఎందుకండి? అసలు ఒకవేళ భారతీయ చట్టాల్లో ఏదన్నా తేడా ఉంటే దానికి సంబంధించిన సవరణలు చేయాల్సినటువంటి అధికారము సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉంటది. ఆ బాధ్యత ఉంటది. ఆ బాధ్యత దాన్ని బాధ్యతగా స్వీకరించి దాన్ని చేయడంలో మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎప్పటికి కూడా వెనక్కి పోదు. ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే దాన్ని సరిచేసే పని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ఆ పనిలో మేము భాగంగా ఈ యొక్క వర్గీకరణకి మేము మద్దతు చెప్తున్నామే. కానీ ఎక్కడ కూడా ఒక కులానికి లేకపోతే మాల సోదరులకు అన్యాయం చేయాలనే భావన మాత్రం మాకు లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీరు చాలా స్పష్టంగా చెప్పండి, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ వ్యతిరేకత సహేతుకంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేద్దాం.